హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సమీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మా ఇంటికి వచ్చిన ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ వీడియో తీసేది ఉండే కానీ తీయలేకపోయినాము. ఇక బిజీ క్రియాన్స్ కూడా మస్తు సతాయిస్తుండు. అసలు కంటిన్యూస్గా నేను ఎత్తుకొని నాకే చేయి నొప్పి లేస్తుంది. వాళ్ళ డాడీ దగ్గరికి కూడా పోవట్లేడు. అంటే ఆయనకి హెల్త్ అంతా కొంచెం అట్లున్నది. అందుకని చెప్పేసి వీడియో కూడా తీయలేకపోయినాము. ఇంక ఈరోజు అయితే మా ఇంటికి పోవాలి. ఇప్పుడు లైన్గా మా ఇంట్లో మా అమ్మగారి ఇంటికాడ మస్తు దావత్లు ఉన్నాయి. దావత్ల మీద దావత్లు వస్తున్నాయి. ఇవాళ పోతే మళ్ళీ రేపు ఒకటే రోజు ఇంటి దగ్గర ఉండేది. మళ్ళీ ట్యూస్డే రోజు మళ్ళీ యాదగిరిగుట్ట పోవాలి. కానీ పోతే ట్యూస్డే పోతా, లేకపోతే మళ్ళీ వెడ్నెస్డే పోతాం యాదగిరిగుట్టకి. తెలియదుగా అది ఎట్లయితుంది అనేది. వెనక బావతో అందరం డిస్కషన్ చేసి ఇక పోవాలి. ఈ ఇంటి దగ్గర పిన్ని వాళ్ళకి చుట్టాలు అయితే అందరు వెళ్ళిపోయారు. మమ్మీ ఒక్కతే మస్తు ఇబ్బంది అవుతుంది. అసలు నేను ఇంటికాడ మస్తు ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిన. క్రియాన్స్ మంచిగా ఆడుకుంటాడు కదా, మంచిగా హెల్ప్ చేయొచ్చు మమ్మీకి. ఎందుకంటే చెల్లె అట్లా ఉన్నప్పుడు ఎక్కువ పని చేసుకోలేదు కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ పాపం దాని శ్రీమంతానికి అదే చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మమ్మీ ఒకటి ఉన్నందుకు కొంచెం పని చేసేసి మేము కూడా ముల్లా మూట చదువుకొని మాడి మసీద్కి జంపు కావాలి. ఇప్పుడైతే కొన్ని బట్టలు ఉన్నాయి, కొన్ని బస్సాలు ఉన్నాయి. ఇక అదొక పని ఇదొక పని చేస్తూ ఉన్నది. ఇక అక్క ఇలా చాలా ఉంది, అది మంచిగా ఉందా? ఏమనొద్దు, నాకు అమ్మ చేసి పెడుతుంది పెట్టేసి. ఏం ఖరాబ్ అనుకుంటా నిన్నే కానీ అంటే ఎండలు కొడుతున్నాయి కదా, కొంచెం అట్లా ఖరాబ్ అవుతుంది. బాగా రైస్ అయిపోయిందా? రైస్ అయిపోవచ్చు. రైస్ అయిపోతే ఇంకేం లేవు. అన్నం పాడేసిన చాలా వండిరు అన్ని, అంటే మంచిగా చేసిండు వంటలు. సరిపోయినాయి అన్ని. టేస్ట్ అయితే మస్తు నిజంగా. నాన్ వెజ్ అన్ని మమ్మీ వండుదాం అనుకుంది కానీ టైం సరిపోలేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చేస్తుండే అప్పుడు నీ శ్రీమంతానికి అమ్మనే చేసింది కదా. మొత్తం అమ్మనే చేసింది. 11 వరకు మొత్తం అమ్మ కంప్లీట్ చేసి పెట్టినండే. కానీ ఇంకసారి అమ్మ సిక్ అయిపోయింది, చేయలేకపోయింది. అదే బెటర్లే, వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి. కానీ వంటలు కూడా మంచిగా వచ్చినాయి. అన్ని వెజ్ ఐటమ్స్ చాలా నచ్చింది నాకైతే. మొత్తం వెజ్ అయినా నేను. మన శనివారం అయింది కదా, నాన్ వెజ్ అనేది తక్కువ. నిన్న శనివారం కాబట్టి ఎవరు తినలే. నార్మల్ గా చేస్తే పెడతారు కానీ మేము తక్కువ అన్నట్టు. అవునవును, ఎవరు చక్కగా తినలేదు అసలు. ఏమైందా అని అవి ఎప్పుడు కక్కు వస్తానే చెప్తా. నాని కూడా చేసేసిన చేసా జుట్టు పట్టి జుట్టు అమ్మ నాని బాగుందిరా నీ జుట్టు. 2 జుట్లు డిజైన్ అయితే తింపుడు వేసినా మళ్ళా చిన్నవనే వేసి తేడా ముగ్గులు ఎడతా మన సమ్మర్ ఎట్లుంటుంది చూపెట్టినా నేను. ఇది నేను జడ చూపెట్టరా ఇటు ఇద్దరు మంచిగా పెట్టరా ఇది చూపెట్ట. వావ్ అంతే. తిందామా? తిందాం. టైం కూడా అయిపోయింది. వద్దే ఎప్పుడు వెళ్దాం మనం? తినేసి వెళ్ళి షాపింగ్ చేసుకొని. ఏం షాపింగ్? పాపకి కమ్మలు తీసుకోవాలి. బంగారియా? మరేడా? వినాయక్ నగర్లో గోల్డ్ షాప్లో ఆమెకి కమ్మలు తీసుకొని, ఆమె పటగొలుసులు ఉన్నాయి కదా పాత, అవి వేసేసి కొత్త పట్టీలు తీసుకొని బర్త్డేకి థర్స్డేనే కదా బర్త్డే, మళ్ళీ సిటీకి రమ్మంటే రాలేము. ఇక మన ఊర్లో దొరికాయి, మళ్ళీ సిటీకి రావాలి. ఈయన తీసుకొని పోతే అయిపోతుందిగా. అన్న ఇక ఫస్ట్ టైం అంటే ఒప్పుకుంటాడు అనుకో, ఎప్పుడైతే తీసుకుందామంటే చిన్నపిల్ల ఎందుకు వద్దు అన్నాడు. కానీ ఇప్పుడు ఆమె మొన్న నుంచి అడుగుతుంది నాకు కమ్మలు కావాలని చెప్పేసి. సో ఇక బర్త్డే గిఫ్ట్ గా నాన్న పాపకి కొత్త కమ్మలు పట్టీలు ఈసారి గిఫ్ట్ ఇస్తున్నాం ఆమెకి. అవే గిఫ్ట్. ఇక పాప పెరుగుతున్న కొద్దికి తనకు ఆమె కూడా ఉంటదిగా ఇట్లా ఇట్లా కావాలి అని చెప్పి. అప్పుడు అంటే కమ్మలు పెట్టిన చూడవా, నా కాళ్ళ గజ్జలు పెట్టిన చూడవా, డాన్స్ ఆడుతుంది. ఏం పాట చెప్పాలి? కమ్మలు పెట్టిన చూడవా, నా కమ్మలన్నా చూడవా అని ఏదో పాట. చీర కట్టిన చూడవా, చూడవా. పొద్దున్నే అడిగింది అన్నని, పప్ప నాకు కమ్మలు తీసుకోవా పప్ప, ఇంకా ఇవి ఎన్ని రోజులు పెట్టుకోవాలి నేను అని. బిడ్డ అడగకుండా అయ్య గరిగిపోయింది. ఇక అంతే అంతే మరి. ఇప్పుడు కూతురు అడిగింది అంటారే, నా కూతురు అడిగిందని వాళ్ళకి లేకున్నా సరే
అప్పు వేసి మరి పెడతారు. అదే ఇప్పుడు అదే అంటే అప్పని కాదనుకో ఉన్న పైసలతోటే ఒకవేళ లేకుంటే ఎట్లా పెడతారు అని ఖచ్చితంగా ఎవరినని అడిగి తీసుకుంటుండే. సో ఇప్పుడైతే దెబ్బ తినేసి పోయి షాపింగ్ చేసుకొని మరి ఇంత పెద్ద పని పెట్టుకొని నువ్వు ఇంత నిమ్మలంగా ఉన్నది. ఇప్పుడు బంగారం షాప్ పోడు, పట్టగోలు తీసుకున్నాడు, పట్టిలు తీసుకున్నాడు, అవు అవన్నీ ఎప్పుడైతే మళ్ళీ హలో హలో మన ఏదైతే ఇప్పుడు చేయించాలంటే ఆ చేయించు కాదు, జస్ట్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెడితే వస్తుంది. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఇగో శిరీష ముక్కుపులు పెట్టుకుందా, అట్లా కాకుండా ఓన్లీ స్టోన్ ఉంటుంది అమ్మ పెట్టుకుని చూడు, అవే బాగుంటాయి. నాకు నచ్చని ఇట్లా ఇది అమ్మదా జ్యోతి నీకు కూడా ఉంది అట్లా. అయితే ఇలాంటివి పెట్టుకోరు. ఇద్దరికి అవేనా? ఇద్దరికి. శిరీషకి కూడా వేరే ఉండే, వద్దు పెద్ద ఆమెకి అట్లా ఉంది, చిన్న ఆమె కూడా అట్లా ఉండాలని చెప్పి ఆ ముక్కు పుల్ల తీపిచ్చేసి మరీ ముక్కు పుల్ల పెట్టించింది. ఏమో నేను అనుకుంటున్నా అట్లా కాకుండా ఇట్లా పెడితే బాగుంటుందా నేను అనుకున్నా. ఉన్నన్ని రోజులు ఉండని, అది దానికి కుసుకున్న బై మిస్టేక్ ఏమన్నా అయితే అప్పుడు చూద్దాం, కానీ మంచిగా ఉన్నప్పుడు అయితే గుర్తుంటారు ఉన్నంత అందరు కూడా సేమ్ ఉంటది. ఇలాంటి ముక్కు పుల్ల చాలా ఇష్టం నాకు పెట్టాలని. అమ్మ పెట్టుకుంటే మేము మస్తు ఇట్లా నేను పెట్టుకుంటే తిట్టిరు, మాకు ఇద్దరికి సెట్ కాలేదు, అందుకని చెప్పేసి చూడాలని చెప్పేసి వాళ్ళిద్దరికి వేయించింది అనమాట. ముందు వేరేది ఉండే ఇట్లాంటిదే కానీ చిన్న ఉండే, చిన్న నచ్చలే అని చెప్పేసి అమ్మాయి చేయించింది, గుర్తుంది బాగా. ఇది కొంచెం పెద్ద ఉంది, చిన్న సర్ప్రైజ్ శిరీషకి, అది నాకు తెలుసు. నాకు చెప్పింది ఇట్లా చేపిస్తున్నా బిడ్డ అని చెప్పేసి, కానీ శిరీషకి తెలియదు. తెచ్చి ముక్కు పెట్టేది అంట తెలియదు. ఫస్ట్ వెళ్ళలేదు అంటే అది కూడా పెద్దమ్మ ఉంటుంది కదా అన్న గుర్తు, ఆయన కూడా గిఫ్ట్ లాగానే తీసుకొచ్చిన, నాకు కూడా సర్ప్రైజ్ చేసిండు అన్న కూడా. అంటే నాకు ఎక్కువ ఇష్టం ఇట్లాంటి ముక్కు పుల్ల అంటే. అయితే కమ్మలు తీసుకునేటప్పుడు తీసుకుంటా అని చెప్పి నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చిన ముక్కు పుల్ల. అన్న పెట్టినప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు తీయలేను. ఇక మొన్న అంటే మమ్మీ తీసుకొచ్చిందని చెప్పి ఆ మమ్మీని కాదనొద్ది అని చెప్పి ఇది పెట్టేసి. సరే ఏదైతే మీ ఇద్దరికి సేమ్ ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి రైట్ చాలు. మరి తొందర ఇన్నేసి మనం తొందరతో వెళ్తేనే బయట పనులన్నీ అవుతాయి, లేదంటే మనకు సాయంత్రం వరకు మళ్ళీ ఇన్నే అవుతుంది. వేసుకుంటాడు ఇక మళ్ళీ తెలుసుగా. చలో శిరీష పెట్టేసామా? పోదాం షాపింగ్ కి. ఎప్పుడు పోదాం పోదాం అంటారు కానీ తిన్నాక వెళ్దామంటే వెళ్తేనే లేరు. కొమ్మలు కావాలా నాన్న? మమ్మీ నాడు మమ్మీ ఇప్పిస్తుంది సరేనా? ఇప్పుడే ఇప్పిస్తుంది. షాప్ పోతున్నా నీకే ఇప్పిస్తారు. ఆమె కమ్మలు కావాలట. ఏడుస్తున్నారా? శ్రేయాంష్ నిద్రమప్పుడు ఉన్నాడు. హాయ్ బేటా. హాయ్ చెప్పు. నా దగ్గర నాయన దగ్గర అస్సలు ఉంటలేడు. మరి మీరు నిమ్మలంగా మనస్ఫూర్తి ఎత్తుకుంటలేరు, అందుకనే చెయ్యి ఇస్తలేడా? పిన్ని దగ్గరికి పోతుండారా? ఆమె కూడా అర్థమైపోయింది నీ దగ్గరికి వస్తాడు. రాడు రాడు రాడు. దరి దరి దరి. కార్ అవుతారని చూడరు, ఇక్కడ పెట్టిపోయారంటే దీనికి పత్తకు చూసుడే లేదు. మళ్ళీ ఎంత డస్ట్ ఉంది చూడు కార్లో డస్ట్. అమ్మరే చేయాలి నిజంగా కార్ వస్తారు. ఈరోజు ఇచ్చాడు కానీ మళ్ళీ పోతున్నాం అని చెప్పేసి నేను వద్దన్నా. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇవ్వాలి కుసరి ఎండకు సా పప్ప సీట్ ముందుగా జరుపు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కూర్చోరు కూర్చోరు. నాన్న లేడరా? బాబాయ్ ఇగో అర్ధగంట సేపు ఈయన ఉందాము, తర్వాత వెళ్దాం. ఏసీ వస్తా మరి అదే చెప్తున్నా నేను. మరి అడిగి పోయినాక మమ్మీ నాకు జుంకాలు కావాలి, జుంకాలు తీసుకోండి, చిన్న స్టోన్ వే తీసుకుంటా. ఏం చెప్పకు గదే అంటున్నా. ఆమెకు చూపించినాం అనుకో, నాకు అది కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ. శ్రీపాల్ జ్యువెలర్స్ దిగిరాళ్ళు. వాళ్ళు పోయి ముందే ఏమైంది? రోడ్ దాటాలి. రోడ్ దాటనికి రాదా? ఎందుకు వద్దా? వాళ్ళు పోయిరుగా పప్ప. మరి నేను వస్తున్నా, డోర్ లాగేసి వస్తా.
క్రియాన్స్ అడు అద్దం చూసుకుని నవ్వుతాడు చూడు. మిర్రర్ ఉంది కదా. ఏయ్. ఇంట్లో అద్దాలు పెట్టాలి అయితే మొత్తం ఇక నవ్వడం కోసమా క్రియాన్స్ అనిపిస్తుంది కూర్చొని నిమ్మలంగా. తీసుకోరా వన్స్ కట్ చేసి మళ్ళీ వేస్ట్ అనుకుంటున్నా కలిసి అవి స్టోన్ भी అదే 300-400 వాపస్ రాదు. తీసేయిగా ఎలా కొత్త పెడతాం కదా. ఓ నానే ముఖంలో కళ కనబడుతుంది. నానే ఇది రాదు చిన్నగా ఉంది కదా, అంత పెద్ద రాదు. కొద్దిగా రోజు తర్వాత నీళ్ళు కాడి ఉంటుంది కదా, పెట్టాలి. హోల్ పెద్ద అయిపోయిన తర్వాత ఇది పెట్టండి. ఇప్పుడు అయ్యా ఎట్లా మరి ఇప్పుడు రాకపోతే రాకపోతే స్క్రూ టైప్ పెట్టాలి. 3-4 డేస్ పెట్టాలి. పెట్టి కమ్మా సెట్ చేయాలి. చూపెట్టద్దు. వావ్ ఏం కాదు, బాగుంది. దేనికైనా సరే దేనికైనా సెట్ అవుతుంది. ఇంకా అది డ్రెస్ల పైన ఉండని అవే బెటర్. ఏమేం చదువుతుంది అది ఒకే ఫిక్స్ అది ఉండని. బాగుంది నాన్న కరెక్ట్ సెట్ అయినాయి అవి. లేదు ఇందాక సెలెక్ట్ చేసి వద్దే ఇందాక సెలెక్ట్ చేయి. బాగుంది అది. సింపుల్గా ఉంది అంటే హెవీ కాకుండా. హెవీ అయితే మళ్ళీ ఆమె కూడా ఇబ్బంది కదా ఇప్పుడు సమ్మర్కైనా దేనికైనా. చెవులు పెద్ద అయితే మళ్ళీ. సో ఫైనల్గా అయితే నాన్న పాప బర్త్డే గిఫ్ట్ కమ్మలు పట్టవలసలు అయితే తీసుకున్నాము. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది తీసుకుందామని. ఈమె ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్ చెప్పలేకపోతున్నాం. మాకు ఆనందం కాదు అది. గిఫ్ట్ కూడా ఇచ్చిరాగా వాచ్ ఎవరు ఇచ్చిందనా? ఈ 2 అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే క్రియాన్స్ కూడా చిన్న ఉంగరం చూస్తా. ఉంగరమా ఇప్పుడు ఎందుకు అవసరం లేదు, చిన్నది తీసుకున్నాం. ఉండవు మళ్ళా కొద్ది రోజులకైనా. ఇప్పుడు వద్దులే ఈ పక్కన పెట్టేసి. నాని నీ ఏం వచ్చినా గిఫ్ట్ ఇది నాకే సరేనా? నీకేనా? వావ్ నాని. సో అయితే ఈ గిఫ్ట్ అన్నకి సర్ప్రైజ్ ఇద్దాం. ఇది అన్నకి చెప్పలే కదా ఇంకా ఉన్నది. క్రియాన్స్ కమ్మా నాన్న పాపక ఎవరికైనా వస్తుందా? సరే సర్ప్రైజ్ ఇది అంటాను ఉండని. బాగుంది బాగుంది కదా. బిస్కెట్ వాళ్ళు ఇచ్చారు. తాత ఇచ్చిందా? రైట్ మస్తుగా అనిపిస్తుంది. మంచిగా ఉంది. ఉన్నది నాన్న వెళ్తలే ఈమెకి టైట్ అవుతుంది, క్రియాన్స్కి లూజ్. ఏం కదా ఎవరికన్నా ఒకరికి అవుతుంది కదా. రైట్ ఉన్నది. గిఫ్ట్ తమ్ముని పెడతారా? జై శ్రీరామ్. ఉంచుకుంటాడు అది. చలో అయిపోయిందా మొత్తం ప్యాకప్? ఖుషి ఇప్పుడు రైట్. ఏం కాదు పోయినా చెప్తాం. కానీ ఎప్పుడు ఏడవైనా రింగులు ఉంటే మంచిగా అనిపిస్తుంది పిల్లలకు కూడా. ఇప్పుడైనా ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కదా. ఈ రింగులు కూడా వాళ్ళకి వచ్చిన కట్నాల పైసలు అవన్నీ ఉంటాయి కాబట్టి గుర్తుగా తీసుకున్నాం, అందరు పెట్టిన గుర్తుగా. నడు బేట. బంగారం తీసుకున్నాడు అయితే అయిపోయింది. ఇక మళ్ళీ నాని పప్పకును క్రియాన్స్కి బట్టలు కావాలంటే మళ్ళీ షాపింగ్ అయితే బయలుదేరుతున్నాం. బట్టలు కావాలి నాని, ఫ్రాక్ కావాలట్లా. సో బర్త్డే కొత్త డ్రెస్ కావాలి కదా నాన్నగానికి. ఇక ఖుషి అవుతుంది. వాచ్ కావాలా? తమ్ముడు పెట్టాడారా? వా నవ్వుతాడు ఏందాడు భరిస్తుందా? ట్రాఫిక్లో ఆగిపోయినాం. సో మల్కాయ పోతున్నాం. మల్కాయలో మంచిగా ఉంటాయి బట్టలు వాడినగర్లో. ఇక నాన్న పప్పకు క్రియాన్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోయి లగేజ్ ప్యాకప్ చేసుకొని మళ్ళీ అడిమాస్కి వెళ్ళిపోవాలి. తొందర తీసుకోరి ఎందుకంటే మాకు టైం లేదు. నేను కూడా రావాలా? సెలెక్షన్ దాకా ఐడియా లేదు మీరే.
పోవా నాన్న నువ్వు పోయా చూడిపోయే నాన్నగానికి ఏం పంపించాడు. షాపింగ్ 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 అబ్బా నిజంగా ఈ లేడీస్ ఎంబడి పోతే మస్తు కష్టం. వాళ్ళేమో తిరుగుతూ ఉంటారు, మనకేమో అంత ఓపిక ఉండదు. డ్రెస్ తీసుకుంటారా? అలా ఏం చేస్తుర్రా? ఫిక్స్ చేసి రాజు అది ఇది ఒకటే మంచిగా అందుకే వెరైటీ బాగాలేవా? అంత నచ్చలేదు. ఒకటి డన్నా ఇది బాగుంది. ఇప్పుడు సమ్మర్ కదా, లైట్ కలర్ కాటన్ మరి తీసుకో, ఏం కాదు ఫిక్స్ అంతే. వేరే ఏమైనా తీసుకుంటారా ఇంకా? అదే అలా సరే అడిగేసాను. బంగారం అయిపోయింది, బట్టలు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ గాజులు ఇంకా ఇంకేం తీసుకుంటారు? ఎంత బంగారం కొన్నా రోడ్లు గోల్డ్ పోయి పనికే రాదు. అది రోడ్ గోల్డ్ కోసమా? అంటే మెడల తులా ఏమంటారు, హారాలు క్లిప్పులు దండలు పొరి మీద లేడీ షాపింగ్ నాకు సంబంధం లేదు. అది ఏం షాప్ ఇది? మానియాస్ కలెక్షన్. వేసిరా లగేజ్ అంతా? చల్ బాయ్.